Hi everyone, my name is V. Srinivasarao. So my subject is mathematics. టుడే ఈ రోజు నుంచి నేను డిఎస్సి బిట్స్ మీ అందరికీ అందిద్దాం అనుకుంటున్నాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని బిట్స్ కోసం. థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ ద బిట్స్ టుడే. సో ఈ 5 బిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీటిలోంచి ఒక బిట్స్ కంపల్సరీ పడే అవకాశం ఉంది. సో విశిష్టాద్వైతం అనేది ఎవరు రాశారంటే, విశిష్టాద్వైత్వం అనేదాన్ని రామానుజాచార్యులు గారు రాశారండి. ఇది గుర్తుపెట్టుకోవడానికి మీరు చిన్న షార్ట్కట్గా గుర్తుపెట్టుకోవాలి. రావి అని గుర్తుపెట్టుకోండి. రావి అని గుర్తుపెట్టుకుంటే లేదా రవి అని గుర్తుపెట్టుకుంటే ద్వైత్వం రామానుజాచార్యులు గారు రాశారని అర్థమవుతుంది. తర్వాత అద్వైత సిద్ధాంతం ఆశ అని గుర్తుపెట్టుకుంటే ఇది శంకరాచార్యులు గారు రాశారని అర్థమవుతుందండి. అద్వైత సిద్ధాంతాన్ని రాసింది శంకరాచార్యులు గారు. దీన్ని ఆశ అని గుర్తుపెట్టుకోండి, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ద్వైత సిద్ధాంతం మధ్వాచార్యులు గారు రాశారండి. ద్వైత అంటే మిడిల్లో ఉందండి. ఇది ద్వైత, విశిష్ట, అద్వైత, తర్వాత ద్వైత మిడిల్లో ఉంది, మధ్యలో ఉంది కాబట్టి దీన్ని మధ్వాచార్యులు అని గుర్తుపెట్టుకోండి ఈజీగా. ద్వైత సిద్ధాంతం ద్వైత అంటే 2 టైమ్స్ వచ్చింది కాబట్టి ఇది నింబార్కాచార్యులు గారు రాశారని గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా. ద్వైత సిద్ధాంతం నింబార్కాచార్యులు గారు రాశారండి. అలాగే శుద్ధాద్వైత్వాన్ని వల్లభాచార్యులు గారు రాశారండి. సో డిఎస్సికి 5 చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మళ్ళీ ఒకసారి అండి, విశిష్టాద్వైత్వం రామానుజాచార్యులు, అద్వైత సిద్ధాంతం శంకరాచార్యులు, ద్వైత సిద్ధాంతం మధ్వాచార్యులు, ద్వైత సిద్ధాంతం నింబార్కాచార్యులు, శుద్ధాద్వైతం వల్లభాచార్యులు గారు రాశారండి. చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.